సో ప్రస్తుతం నేను ఇంద్రపార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాను. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా జీవో 46 వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నిరాహార దీక్ష కోసం కూర్చున్నారు. అయితే దాదాపుగా వీరు గత 8 నెలల నుంచి జీవో 46 మీద ఎంతో కృషి చేస్తున్నారు రద్దు చేయాలని చెప్పి. కానీ ఏ ప్రభుత్వం కూడా దీని ఇప్పటికీ సరైన స్పందన ఇవ్వలేదు. అయితే దీని గురించి ఈసారి ఏ విధంగానైనా నిరాహార దీక్ష కానీ నిరసన దీక్ష కానీ చేయాలని చెప్పేసి ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి స్టూడెంట్స్ అన్నారు. అసలు జీవో 46 అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవో 46 అనేది ఇంతకుముందు పాత పద్ధతిలో ఒక నియమం ఉండేది. అంటే ఎవరికైనా ఆ ప్రాంతాలకు సంబంధించిన ఉద్యోగాలు వస్తే వారు ఎక్కడికి వెళ్ళినైనా ఉద్యోగం చేసుకోవచ్చు. కానీ 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో 46ని తీసుకువచ్చింది. దీని ద్వారా ఎక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు వస్తే వాళ్ళు ఆ స్థానిక పరిసరాల ప్రాంతాల్లోనే మాత్రమే ఉద్యోగం చేయాలి. ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫర్స్ కానీ అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయకూడదు అన్నట్టుగా ఆ నియమాన్ని తీసుకువచ్చింది జీవో 46. దీనివల్ల ఏం జరుగుతుందంటే టీఎస్పీఎస్లో ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళకి మెరిట్ పరంగా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు స్థానికంగా కొంతమందికి హైయర్ మార్క్స్ కనుక వస్తే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, పర్వాలేదు. కానీ ఆ లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం వల్ల అక్కడ కొంతమందికి తక్కువ మార్కులు వచ్చినా కానీ వారికి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే మరి కొన్ని ఏరియాలలో ఎంత కష్టపడి చదివినా కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. ఇదే వాళ్ళ ముఖ్యమైన ఆరోపణ. వాళ్ళు మేము ఇంత కష్టపడి చదివినా కానీ మాకు ఉద్యోగం రావట్లేదు, మాకు 120 మార్క్స్ 130 మార్క్స్ వస్తున్నాయి, మాకైతే ఉద్యోగం రాలేదు. కానీ కొంతమంది లోకల్లో ఉన్న వాళ్ళకి 80 మార్కులు 40 మార్కులు వచ్చినా కానీ ఉద్యోగాలు వస్తున్నాయి. దానివల్ల వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, మాకు ఉద్యోగం రావట్లేదు అని చెప్పేసి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆ విషయం మీదనే వీళ్ళు ఎన్ని రోజుల నుంచో పోరాడుతున్నారు అనమాట. ఇక జీవో 46ని రద్దు చేయాలని చెప్పేసి దాదాపుగా స్టూడెంట్స్ అందరూ కూడా అందరినీ కలవడం జరిగింది. గవర్నర్ని కానీ ముఖ్యమంత్రి కానీ లేదంటే రేవంత్ రెడ్డి గారిని మంత్రుల్ని అందరిని కూడా కలవడం జరిగింది. అయితే ఈరోజు వీళ్ళు చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్మిషన్ కోసం ఎప్పటి నుంచో కూడా వీళ్ళు పర్మిషన్ కోసం చూసారు. అయితే ఈరోజు పర్మిషన్ దొరికిందని చెప్పేసి ఇక్కడ జక్సన్ గారు కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు. జక్సన్ గారు స్టూడెంట్స్ అందరికీ కూడా సపోర్ట్ ఇవ్వడానికి వచ్చి వారికి మద్దతుగా నిలిచారు. కేవలం జక్సన్ ఒక్కరే గారు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మహిపాల్ అన్న మీ అందరికీ తెలుసు. ఓయూ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎప్పుడు మహిపాల్ అన్న ఎన్నోసార్లు ముందుగా నిలబడి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో ఇక్కడ మహిపాల్ అన్న కూడా ఇక్కడ రావడం జరిగింది. అంతేవిధంగా అక్కడ రాజు నేత గారు కూడా ఉన్నారు. ఓయూ జేఏసీ లీడర్ రాజు నేత గారు కూడా స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా అక్కడ నిలబడుతూ ఉంటారు. సో ఆయన కూడా ఈరోజు స్టూడెంట్స్కి మద్దతు ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ కేవలం వీళ్ళొక్కరే కాదు, జక్సన్ గాను మహిపాల్ అన్న కానీ రాజు నేత కానీ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ స్టూడెంట్స్ కోసం మద్దతుగా నిలబడడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంకా వీళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు ఖచ్చితంగా మైక్ టీవీలో మేము వివరిస్తాము. సో ఈలోపు స్టూడెంట్స్ అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళ నిజమైన బాధ ఏంటనేది కూడా వాళ్ళ మాటలను తెలుసుకుందాం పదండి. జీవో 46 రద్దు చేయాలని స్టూడెంట్స్ అందరూ ధర్నా చేస్తున్న సందర్భంలో ఈ స్టూడెంట్స్కి మద్దతుగా నిలబడడానికి బక్క జక్సన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అసలు వీళ్ళు 46ని రద్దు చేయాలనే విషయంలో నిజంగానే న్యాయం ఉందంటారా? 100% అమ్మా. ఎందుకంటే ఇది టీఎస్ఎస్పి అనేది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. ఇది తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ లెవెల్లో వచ్చిన అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళకు ఇచ్చేటట్టు పోస్టు. దీన్ని సెలక్షన్ చైర్మన్ అనేటోడు శ్రీనివాసరావు అనేటోడు ఏం చేసినంటే చాలా రోజులకే ఆయన మిచ్చి ఉన్నాడు. చాలా నియామకాలు కూడా గోల్మాల్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఏం చేసినానంటే ఈ సెలక్షన్ పాసేటప్పుడు ఎవరు కూడా ఏం చెప్పకుండా గుర్తు చాటును కాకుండా 46వ జీవో తీసుకొని వచ్చారు. ఈ 46వ జీవో తీసుకొని వచ్చి వీళ్లకు ఏది ఆంధ్ర వాళ్లకు ఎక్కువ జరగాలనే ఉద్దేశంతో నాకు చాలామంది దొంగ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి అక్కడ సెలక్షన్ జరిగే ఉద్దేశంతో వీళ్ళు ఆలోచన చేశారు. ఈరోజు ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జోన్లు అందరూ కలిసి 43, గ్రామీణ ప్రాంత 53, గ్రామీణ ప్రాంతం వాళ్ళకేమో 47% ఇచ్చింది. ఇది ఎంత వేరే న్యాయము? ఈరోజు నేను గవర్నర్కు 6 నెలల క్రితమే గవర్నర్ గారి పర్సనల్ కలిసి 46వ జీవో వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆలస్యం వల్ల అనేక మంది మరి ఆత్మహత్య చేసుకున్నారు. మొన్నటి దినాన కాంగ్రెస్ ఏ రోజైతే ప్రవళిక ఆత్మహత్య జరిగిందో ఇంకో ఆత్మహత్య అనేది జరగద్దనే ఉద్దేశంతో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు మా పిలుపుతోని అన్ని జిల్లాలకు పోయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చింది. ఈరోజు షార్ట్ టైమే కానీ ఇది ఇంపార్టెన్స్. ఎందుకంటే ఈరోజు మనకు కొంచెం ఆలస్యం చేయడం వల్ల
ఈరోజు మన ఎవరు మన 3 రోజుల కింద హరిప్రసాద్ అని చచ్చిపోయాడు రాయపర్తిలో. హరిప్రసాద్ రాయపర్తిలో ఈయన చనిపోయాడు. అది వరకు దేవార్జున్ చచ్చిపోయాడు. ఆయన 127 మార్కులు వచ్చినాయి దేవార్జున్కు. ఇక్కడ 90 మార్కులు 70 మార్కులు వచ్చిన వాళ్ళు నౌకర్లు వస్తున్నాయి. ఈరోజు ఈయననే. అయితే ఈరోజు మనం చెప్పేది ఏంటంటే ఇది దేవార్జును. ఈరోజు మనం చెప్తున్నది ఏంటంటే ఇంకో ఆత్మహత్య జరగక ముందే వీళ్ళు ఈ జీవో అనేది వెంటనే రద్దు చేయాలి. కొంచెంమంది నిశనార్థులను అయ్యండి. సార్ ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే జీవో 46 వల్ల కొంతమంది ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చాయి, వాళ్ళకి ట్రైనింగ్కి ఇంకా పంపించట్లేదు. సో ఇంకో వర్గం కూడా ఉంది, వాళ్ళు మాత్రం జీవో 46ని సపోర్ట్ చేస్తున్నారు. మరి వాళ్ళకి న్యాయం జరగదు కదా, అన్యాయం జరుగుతుంది కదా అని వాళ్ళు పోరాటపడుతున్నారు. కూడా వాళ్ళకి అన్యాయం జరగది. సూపర్ న్యూమరికల్ పోస్ట్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా నింపొచ్చు. మీరు నింపండి తీసుకొని వచ్చి. ఎందుకంటే ఈ తప్పిదం అనేది ప్రభుత్వంకే జరిగింది. ఆ రోజు కావాలనేది శ్రీనివాసరావు అంటారు. మీరు ఎంక్వైరీ చేయండి, ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. అసలు ఎంతమంది నర్సులు వాళ్ళ సర్టిఫికేట్ల పైన ఎంక్వైరీ చేయండి. ఎంతమంది బయటకు వెళ్ళి దొంగ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ జాబులు జాయిన్ అని ఎంక్వైరీ చేయండి. నాకు తెలుసు చాలామంది తీసుకొని వచ్చిండ్రు ఆంధ్రాకి వెళ్ళి. తీసుకొని వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాసి పరీక్షలు ఎక్కింది. వాళ్ళకి 78 మార్కులు వచ్చిన మీద నౌకర్లు వచ్చినాయి. అక్కడ వేరే గ్రామీణ ప్రాంతాల్లో జరగాలంటే 125 మార్కులు రావాలి. 127 మార్కులు వచ్చినా అక్కడ నౌకరు రాని పరిస్థితి ఇప్పుడు మనం దేవార్జున్ పరిస్థితిలో చూసినాం. ఇక్కడ చాలా మందికి 70 మార్కులు వచ్చిన వాటిని వాళ్ళ నౌకర్లు వచ్చాయి. ఇది ఎక్కడ న్యాయమమ్మా? ఈరోజు న్యాయం అనేది చూడాలి కదా. ఈరోజు మీరు 46 జీవో మీరు సూపర్ న్యూమరికల్ తీసి వాళ్ళ నౌకర్లు ఇవ్వండి, మేము కాదంటలేము. ఈరోజు వీళ్ళకి కూడా న్యాయం జరగాలి కదా. మీకు 70 మార్కులు వచ్చినా 80 మార్కులు వచ్చినా 46 జీవో వల్ల మీరు లబ్ధి పొందింది కాబట్టి మా నౌకర్లు మీరు ఇవ్వండి. సూపర్ న్యూమరికల్ పోస్టుల వాళ్ళు తీయాలి. కానీ వీళ్ళందరూ గొంతులు తీయాలి. ఈరోజు మన ఇంట్లో 46 జీవోను సపోర్ట్ చేస్తున్న బిడ్డను మీరు ఆలోచించాలి. ఈ హరిప్రసాద్ చచ్చిపోవడం న్యాయమా? దేవార్జున్ చచ్చిపోవడం న్యాయమా? ఇది నిన్న చనిపోవడం మీకు న్యాయమా? కాబట్టి మనం అన్నిటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీకు కూడా నష్టం జరగద్దు అంటున్నా. ఎవరు కూడా నష్టం జరగకుండా ఇది ప్రభుత్వం శ్రీనివాసరావు అనేటోడు ఏకైక వ్యక్తి చేసిన పాపం, ప్రభుత్వం చేసిన పాపం. ప్రభుత్వాన్ని మిస్గైడ్ చేసి ఈరోజు కూడా ఆయనే ఎన్నుకున్నాడు దీని వెనుక. ఈరోజు ఏదైతే టూరిజం బిల్డింగ్ కాలిపోయిందో ఆ మనోహర్ రావు అనేటువంటి ఇవాళ దాకా జైల్లో పెట్టాడు ఆయన. అదే మళ్ళీ ఆయన నౌకరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ మనోహర్ రావులు శ్రీనివాసరావును అసొంటోళ్ళు దొంగలంతా తయారయ్యి ఈరోజు కేసీఆర్ను మిస్గైడ్ చేసి ఎవరైతే మిస్గైడ్ చేసినారో ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముందు వాళ్ళ నౌకర్లు సస్పెండ్ చేసి వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేసి ఈ జీవోను రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము నిరుద్యోగ విద్యార్థుల తరఫున మరియు టీఎస్పీఎస్సీ ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ రాసి ఉన్నారో వాళ్ళందరి తరఫున ఈరోజు మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. జీవో 46 రద్దు చేయాలని చెప్పేసి దాదాపుగా ఈ స్టూడెంట్స్ అందరూ చాలా రోజుల నుంచి కూడా పోరాటం అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సో దీనికి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఇప్పుడు ప్రభుత్వం రెస్పాన్స్ ఇవ్వలేదు అనే దానికంటే నాకైతే రెస్పాన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇంతకుముందు విద్యార్థులు వాళ్ళ గలం ఏమైనా చెప్పుకోవాలంటే, వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే వినే నాదులు లేకుండే. సో ఏం జరిగినా కూడా అసలు వాళ్ళకి తెలియదు. వాళ్ళ వరకు ఆ విషయం పోతుందా పోవట్లేదు అర్థం కాకపోయేది. ఇవాళ ఇక్కడ ఇంతమంది కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చిరంటేనే వాళ్ళు సానుకూలంగానే మనకు సానుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ముఖ్యంగా ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏం లేదండి, సింపుల్ థింగ్ ఇది. టీఎస్ఎస్పీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ లెవెల్ క్యాడర్. ఇది దీన్ని స్టేట్ లెవెల్గానే సెలెక్షన్ చేయాలి అనేది పాయింట్. దీంట్లో ముఖ్యంగా జరిగింది ఏంటంటే వీళ్ళు జియో 46 అనేది కొత్తగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ జియో 46 వల్ల మెరిట్ వచ్చినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు రాకుండా పోతుంది. సింపుల్ థింగ్ అనేది ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు ఎవరికి వస్తుందో వాళ్ళకి అవకాశం రావాలి. అది రోస్టర్ ప్రకారంగా కావచ్చు, వాళ్ళ కుల మతాల ఆధారంగా కావచ్చు. ఆ రోస్టర్లో ప్రొవిజన్ లిస్టులో వచ్చేటువంటి నంబర్స్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి పైన ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి 128, 129 మార్కులు వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాకపోతే ఇంకా ఈ రాష్ట్రంలో చదువుకున్న యువత నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. అది నిజం కూడా. కాబట్టి ఇప్పుడు సింపుల్గా సరే గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు కాబట్టి దీన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంది. రెక్టిఫై చేయడానికి జియో 46 రద్దు చేసి కొత్తగా వచ్చే నోటిఫికేషన్ ఖచ్చితంగా రద్దు చేయాలి. ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు ఒక జిల్లాలో 15 పోస్టులు బ్యాక్లాగ్ ఇచ్చేసారు. ఏఆర్ వచ్చిన అబ్బాయికి మళ్ళీ టీఎస్ఎస్పీ వచ్చింది, మరి విల్లింగ్ కూడా తీసుకోలేదు. అంటే గత ప్రభుత్వంలో ఆ బోర్డు ఆ చైర్మన్ అతను వాళ్ళకి అసలు సబ్జెక్ట్ ఉందా లేదా లేకపోతే ఏదో అట్లా ముక్కుబడిగా చేసేసారు అనేది అర్థం కాలేదు. అలా చేసిన దానికి ప్రభుత్వం కూడా రెస్పాండ్ కాలే. ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రాబ్లం ఏంటి, వీళ్ళ కష్టం ఏంటి, వీళ్ళ ఇబ్బంది ఏంటి అడగండి, తెలుసుకుందాం. చేయగలుగుతారా చేయలేరా సెకండరీ, వింటే కదా అసలు విషయం తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ వినే అవకాశం దొరికిందని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యంగా జియో 46 టీఎస్ఎస్పీ యాస్పిరెంట్కి సంబంధించి
స్టేట్ లెవెల్ క్యాడర్ని మెరిట్ లిస్ట్ స్టేట్ లెవెల్గా ఇవ్వాలి అనేది సింపుల్ పాయింట్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. నేను ఒక ఇండియన్ టీంలో కావచ్చు, లేకపోతే ఇండియన్ ఆర్మీలో కావచ్చు, మనం ప్లేయర్ని సెలెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆట ఆధారితంగా చేస్తాం. బ్యాటింగ్ ఎంతమంది చేస్తున్నారు, బౌలింగ్ ఎంతమంది చేస్తుండ్రు, ఫీల్డింగ్ ఎంత బాగా చేస్తారని చెప్పి. అంతేగాని నా స్టేట్ నుంచి కొంతమంది ఉన్నారు కాబట్టి నేను ఒకరిని ఇస్తా పంచుకొని ఇవ్వడానికి కాదు కదా ఇది. ఈ టీం అనేది గెలవాలంటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీసు ఉద్యోగాలు సక్రమంగా కొనసాగాలంటే ఆ అబ్బాయికి ఉన్నటువంటి మినిమం మెరిట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇక్కడ 128 మార్కులు వచ్చేటువంటి పక్కకు పెట్టి, వాడు 5 కిలోమీటర్లు 15 నిమిషాలలో ఉరుకటోని పక్కకు పెట్టి మెల్లగా 25 నిమిషాలకు వచ్చేటువంటి నువ్వు ఉద్యోగం ఇస్తే వాడు దొంగ నక్సలైట్ కనుక వాడు ఏం ఉరుకుతాడు, వాడు మళ్ళీ తర్వాత వానికి దెబ్బ. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. మరి ఈవెంట్స్ ఎందుకు పెట్టిర్రు? డైరెక్ట్గా ఇచ్చేస్తూ గ్రూప్స్ లాగా ఇచ్చేయచ్చు కదా. ఈవెంట్స్ అనేది పోలీసు ఉద్యోగానికి అవసరం. ఆ ఈవెంట్స్తో వచ్చేటువంటి ఏకైక ఉద్యోగం టీఎస్ఎస్పీ, కంప్లీట్గా ఈవెంట్ బేస్తో వచ్చేటువంటి ఉద్యోగం. దాన్నే మళ్ళీ మెరిట్ మీద తీసుకోకుండా మీరు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఆలోచన లేని విధంగా, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు బోర్డులు అప్పచెప్పడం వల్ల జరిగినటువంటి ప్రాబ్లం ఇది. ఆ ప్రాబ్లాన్ని కనుగొని ఏం జరిగిందని తెలుసుకోకపోవడం అనేది ఆ యొక్క ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్లు, ప్రజాప్రతినిధులు అంటే ప్రజల యొక్క సమస్యలను గవర్నమెంట్ తీసుకువెళ్ళడానికి ప్రతినిధులుగా ఎన్నుకున్నాం. మరి గత ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అలా చేయలేదు. గత ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అక్కడ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటే పిల్లలేమో మా దగ్గరకు వచ్చి సార్ మాకు హెల్ప్ చేయండి, సార్ మాకు అది చేయండి, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవన్నీ కూడా చేసిర్రు. కాబట్టి దాని యొక్క నిర్ణయము చూసిర్రు. సో సార్ అయితే నేను కొంతమందిని మాట్లాడడం జరిగింది. మొన్న శివసేన నాయకులు కూడా వచ్చారు. సో ఇదే విషయం మీద స్టూడెంట్ గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రద్దు అయితే చెయ్యం కానీ సవరణ అయితే చేస్తాము అంటున్నారు. కేటగిరీ వైజ్గా సవరణ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మీకు సవరణ చేసినా కూడా ఓకేనా, రద్దే చేయాలా, ఏంటి డిమాండ్? ఇప్పుడు ఒకటండి, ఈ ఆల్రెడీ ఉన్నటువంటి నోటిఫికేషన్లో సవరణ చేయవచ్చు. కొత్తగా వచ్చే నోటిఫికేషన్లను రద్దు చేసి ఇంతకుముందు ఉన్నటువంటి పాత కేటగిరీలో పెట్టవచ్చు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఒకటే, మన తెలంగాణ రాష్ట్రమే కదా ఇది. హైదరాబాద్ ఒకటి, తెలంగాణ మిగతా అంతా వేరే పాకిస్తాన్ లేకపోతే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ అట్లా కాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు మెరిట్ తీసినప్పుడు అందరికీ సమాన అవకాశాలు దొరకాలి. కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడే ఓపెన్ కేటగిరీ ఉండే మన హైదరాబాద్. కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఓపెన్ కేటగిరీ ఉండే. మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత వీళ్ళు మొత్తం 4 ఒకలు అయిపోయారు. సో అది ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు నల్గొండ నుంచే ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి, లేకపోతే కొన్ని జిల్లాల నుంచి ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. అరే వాడు మంచిగా ఆడుతుండు భయ్, మంచిగా బ్యాటింగ్ వేసుకోవడానికి బ్యాటింగ్ ఇస్తామా, లేకపోతే ఆ జిల్లా నుంచి 2-3 బ్యాట్స్మెన్స్ ఉన్నారని చెప్పి మనము ఆట రానికి బ్యాటింగ్ ఇద్దామా? సో ఇది ఒక టీం వర్క్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాలు అనేది టీం వర్క్. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఇక్కడ హైదరాబాద్లో చేసేటువంటి ఉద్యోగాలు టీఎస్ఎస్పీ కంపెనీలే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు అది 4th బటాలియన్ కావచ్చు, 5th బటాలియన్ కావచ్చు, 6th బటాలియన్ కావచ్చు, ఏ బటాలియన్, ఏ జిల్లా బటాలియన్ అయినప్పటికీ కూడా దాని యొక్క 2-3 కంపెనీలు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాయి. మరి నువ్వు చేసేది హైదరాబాద్లో ఉద్యోగము, కానీ నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా నేను ఇవ్వను, జిల్లా వారికే ఇస్తా అని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటిసారి ఆలోచించాలి. దీనిలో ఏం చేయాలంటే ఒక ఇంటలెక్చువల్ టీంని పిలిపించాలి. గవర్నమెంట్ దీన్ని ఏం చేయవచ్చు అంటే ఒక ఇంటలెక్చువల్ టీంని పిలిపించి దీని మీద ప్రొవిజన్స్ ఏమున్నాయి, ఎలా దీన్ని సవరణ చేయవచ్చు, దీనిలో ఏం చేస్తే ఎవరికి నష్టం కాకుండా, సెలెక్ట్ అయిన వాళ్ళకి నష్టం కాకూడదు, సెలెక్ట్ కాని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఇదే నోటిఫికేషన్లో సెకండ్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు, ఇంకో జీవో ఇచ్చి పోస్టులు క్రియేట్ చేయవచ్చు. బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టులను కూడా మళ్ళీ సవరణ చేసి ఇంకో ప్రొవిజనల్ లిస్ట్ ఇవ్వచ్చు. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు అన్నం పెట్టాలనే ఆలోచన ఉంటే ఎలాగైనా పెట్టవచ్చు. వంకలు చెప్పాలంటే అది బాగలేదు, ఇది బాగలేదు, బియ్యం బాగలేదు, ఉడకలే, అదేంది ఇదేందని చెప్పి ముచ్చట్లు ఇంతకుముందు నడిచినాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా చాలా సానుకూలంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు పర్సనల్గా నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో దీన్ని వితిన్ నో టైం, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతుర్రు. ఆ పిల్లలకు ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, కరోనా తర్వాత 1 సంవత్సరం వేస్ట్ అయిపోయింది, ఈ 3 సంవత్సరాలు ఇలా వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 1 సంవత్సరం ఇట్లా వేస్ట్ అయిపోతుంది. ఈ 3-4 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో అతి అమూల్యమైనటువంటి సమయాన్ని ఇలా ఈ కోట్ల చుట్టూ వాళ్ళు తిరుక్కుంటూ 40-50 మంది మీద కేసులు అయినాయి. కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇంకా కొంతమంది డిప్రెషన్లో ఉన్నారు. రేపు ఏం జరుగుతుందని తెలియదు. కాబట్టి వితిన్ నో టైం దీన్ని ఇమ్మీడియట్గా ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ని ఈ నోటిఫికేషన్లోనే వాళ్ళు దానికి సంబంధించిన ప్రొవిజన్ ఎలా ఉంది ఏందనేది ఒక ఇంటలెక్చువల్ టీంని పిలిపిస్తే మేము మాట్లాడతాం. పిల్లల నుంచి కొంతమంది ప్రతినిధులు వస్తారు, మేము కూడా కొంత విషయాలు తెలిసిన వాళ్ళు వస్తాం, మాట్లాడి దీన్ని ఖచ్చితంగా సెటరైట్ చేయవచ్చు 100%. ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత దీన్ని మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే మినిస్టర్ల దగ్గర కూడా అన్నవాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళందరూ తీసుకుపోతాం. దాని మీద ఒకసారి చర్చించి ఖచ్చితంగా వెంటనే ఒక నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. సార్ గతంలో స్టూడెంట్స్ మేరకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టీఎస్పీసీ కానీ ఏఈ కానీ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కోరిక మేరకు టీఎస్ఎస్పీ ఏ విధంగా భర్తీ చేసేవాళ్ళు అంటారు. ఇప్పుడు నేనే లైవ్ ఎగ్జాంపుల్ అండి.
నేను 2004 బ్యాచ్లోనే కానిస్టేబుల్, నేను 2009 బ్యాచ్లో నేను ఎస్ఐగా సెలెక్ట్ అయినా. మరి నేను కానిస్టేబుల్ ఉన్నప్పుడు ఎస్ఐ ఉన్నప్పుడు 2 టైంలలో కూడా సివిల్ అనేది జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. జిల్లాలో ఉన్నటువంటి పోస్టు వాటి వేకెన్సీని బట్టి. ఏఆర్ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా అండి భర్తీ, ఇప్పుడు నా ఆఫీస్లో నాకు ఒక టైపిస్ట్ కావాలి, నా ఆఫీస్ టైపిస్ట్ కావాలి, నా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళను నేను ఎన్నుకుంటా. లేకపోతే అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో నాకు కావాలి, అప్పుడు నేను రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సెలెక్ట్ చేస్తా. ఇది కూడా అంతే. సివిల్ కానిస్టేబుల్ అనేది జిల్లాలో మాత్రం జిల్లా హెడ్ క్వార్టర్లో మాత్రమే పనిచేస్తుంది కాబట్టి జిల్లా వారీగా సెలక్షన్స్. ఏఆర్ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేస్తుంది కాబట్టి జిల్లా వారీగా సెలక్షన్స్. టీఎస్ఎస్పీ రాష్ట్రం మొత్తం ఉద్యోగం చేస్తుంది, రాష్ట్రం మొత్తం డిప్లాయ్ చేస్తారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తం సెలక్షన్స్. ఈ సింపుల్ లాజిక్ తెలియకుండా దీంట్లో అన్ని ఏదేదో చేసి పిల్లల మధ్యలో వీళ్ళ మైండ్లలో ఏదో ఒకటి క్రియేట్ చేసి ఇప్పుడు జిల్లాల వారీగా కొట్టడాలు చేసి మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క జిల్లాను వేరే రాష్ట్రాలు చేసేలాగా వీళ్ళు మళ్ళీ ఉసుగలుపుతున్నారు పిల్లల్ని. కాబట్టి దయచేసి దీన్ని మానుకుంటే డెఫినెట్గా ఇది ముందుకు పోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సింపుల్గా చెప్పారు. సో స్టేట్ వైజ్గా ఉన్నటువంటి వాటిని భర్తీ చేయడానికి ఇంత లాజిక్ లేకుండా ఏంటంటో తీసుకొచ్చి ఇద్దరు పిల్లలకి మధ్యలో గొడవలు పెట్టే విధంగా తీసుకొస్తున్నారు. సో ఎంత తొందరగా దీన్ని అయితే సెట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అన్వర్ గారు చెప్పుకొచ్చారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా 46 రద్దు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ధర్నా చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి చాలా మంది మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా మహిపాల్ యాదవ్ గారు కూడా రావడం జరిగింది. ఇంతకుముందు కూడా ఓయూలో కలిసాం సార్, మనం అందరం కూడా ఆ రోజు ఇద్దరు వర్గాల మధ్య కూడా గొడవ జరుగుతుంది, దానికి మీరు పరిష్కారాలు కూడా చెప్పారు. సో ఇప్పుడు ఇంకా అలాంటి ఫైటింగ్ జరుగుతుందా ఇద్దరు వర్గాల మధ్య కూడా? జరుగుతుందండి. గొడవకు కారణం పాపం అక్కడ జీవో 46 అనుకూల వ్యక్తులు కానీ జీవో 46 వ్యతిరేక వ్యక్తుల విద్యార్థులు ఏ తప్పు లేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ మధ్యలో గొడవ పెట్టి వాళ్ళు ఇప్పుడు ఓడిపోయారు. ఆ గొడవ పెట్టిరని చెప్పి వీళ్ళని ఓడగొట్టారు. వివి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆంధ్ర, ఈయన తీసుకొచ్చిన చిచ్చు ఇప్పుడు పిల్లలందరూ కొట్టుకుంటున్నారు. వాళ్ళు రాజకీయ నాయకులు మంచిగానే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ బాత్రూంలో పడ్డా అన్నాడు, మంచిగానే రెస్ట్ తీసుకుంటున్నాడు. కేటీఆర్ మంచిగా ఉన్నాడు, హరీష్ రావు మంచిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇలా మనం ఓయూలో అంతా మాట్లాడిన తర్వాత కూడా జీవో 46 వాళ్ళతో చర్చలు జరపలేకపోవడం వల్ల ఇలా వేలాది మంది అభ్యర్థులు వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు కొలిక్కి వస్తుంది? ఇప్పుడు ఇది వీళ్ళ కోసం కాదు, భవిష్యత్తులో మిగతా తెలంగాణలో అన్ని జిల్లాలలో కూడా హైదరాబాద్కు దూరంగా ఉన్న అన్ని జిల్లాల వాళ్ళు కూడా నాన్ లోకల్స్ అవుతారు. అంటే ఇది భవిష్యత్తుకు జీవో 46 వల్ల చాలా అన్యాయం జరుగుతుంది, పెద్ద గొడవలు జరుగుతాయి. కాబట్టి ఇలా అది ఇంకా న్యాయం జరగలేదు, వీళ్ళు ధర్నాకు వచ్చారు. అయితే ఇప్పుడు ఈ ధర్నా ఎంతవరకు సీరియస్గా ఉండబోతుంది? అంటే వీళ్ళిద్దరు ఇంతకుముందు కూడా ప్రజావానికి వెళ్ళడం కానీ గాంధీ భవన్కి వెళ్ళడం కానీ కూడా జరిగింది, ఎటువంటి రెస్పాన్స్ రాలేదు రాజకీయ నాయకుల దగ్గర నుంచి. మరి వీళ్ళు ఎక్కడి వరకు వెళ్తారంటారు? ఇది ఇప్పటితో వీళ్ళు మంచిగా ఇప్పుడు గోటితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ కూడా ఇట్లనే ఎంత చర్చలు జరపాలంటే వీళ్ళ ఉద్యోగాలు ఇవ్వమంటే వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే కేసీఆర్ ఉద్యోగమే ఊడగొట్టారు, సీఎం జాబ్. కాబట్టి ఈరోజు వీళ్ళు ఒక హైదరాబాద్లో సరౌండింగ్లో ఉండేటోళ్ళు కాదండి, మంచిర్యాల నుంచి, ఆసిఫాబాద్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నాగర్ కర్నూలు, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట అన్ని జిల్లాల నుంచి వచ్చారంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారు? వీళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి కానీ, సీతక్క కానీ, బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని చేద్దాం, మీరు మా తరఫున ఎన్నికలలో ప్రచారం చేయండి, ఈ బీఆర్ఎస్ ఓడగొట్టండి, ఈ జీవో తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళని ఓడించండి, వాళ్ళు ఓడిపోతే మా పార్టీ అధికారంలోకి వస్తుంది, న్యాయం చేస్తామని చెప్పారు. వీళ్ళు ఇలా అన్ని విషయాల మీద మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నారు, టీచర్ జాబ్ల గురించి మాట్లాడుతున్నారు, టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా తీసుకున్నారు. కానీ మరి కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం, పోలీస్ అభ్యర్థుల కోసం ఇప్పటిదాకా మాట్లాడతలేరు. దానికి వీళ్ళు మనోవేదనకు గురవుతారు. ఇది లేట్ చేయడం వల్ల విద్యార్థులు కొందరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. హరిప్రసాద్ అని 3-4 రోజుల క్రితమే సూసైడ్ చేసుకున్నారు. మెరిట్ స్టూడెంట్లకు జాబులు ఇవ్వకపోతే ఎందుకండి మరి ప్రభుత్వాలు ఉండి? సూసైడ్ చేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఇప్పటివరకైనా ఎటువంటి అంటే ఏమన్నా అంటే హెల్ప్ చేయడం కానీ లేకపోతే భరోసా ఇవ్వడం కానీ అక్కడ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అని వచ్చింది ఇప్పటివరకు? కనీసం పరామర్శ లేదండి, పరామర్శ లేదు, ఏమీ లేదు. నిమ్మకు నీరెత్తనట్టున్నారు. ఎంతమందికి రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఎంతమందిని కలిసినా మాట్లాడుతున్నారు కానీ న్యాయం చేయమని చెప్తే టైం ఇవ్వట్లేదు. వీళ్ళు ఇప్పుడు ఏమి టైం ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, కోదండరామ్ కానీ, కూనం సాంబశివరావు కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు సెంట్రల్ గవర్నమెంట్ మీద. మీరు వాళ్ళ మీద ధర్నా చేస్తారు, వీళ్ళు మీ మీద ధర్నా చేస్తారు. ఫస్ట్ వీళ్ళకి చర్చలు జరపండి, తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్ మీద ధర్నా చేయండి అని నేను డిమాండ్ చేస్తాను.
రైట్ సార్, థ్యాంక్ యూ మహిబల్ అన్న. సో సార్ చెప్తున్నారు ఏంటంటే, సో ముందు వీళ్ళు ఇక్కడ వరకు ఇంత దూరం రావడానికి కారణం మీరే. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడి అలసిపోయాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తీరుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అక్కడ వరకు తెచ్చుకోకూడదు అని అంటే ఖచ్చితంగా మేము ఎప్పుడైతే డిమాండ్ చేస్తున్నామో వెంటనే రెస్పాన్స్ అయితే మాకు ఇటువంటి ధర్నాలు కానీ ఇటువంటి నర్వసలు కానీ చేసే అవసరం అయితే లేదు కదా అని చెప్పేసి అంటున్నారు. స్టూడెంట్స్కి అన్యాయం జరిగితే మాత్రం నేను ఖచ్చితంగా నేనైతే ఊరుకోను, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు నేను ముందుంటానని చెప్పేసి మహిపాల్ యాదవ్ అని చెప్తున్నారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చాలా రోజుల నుంచి కూడా దీని గురించి పోరాడుతున్నారు. సో ఫైనల్గా ఏదైతే ఏముందని చెప్పి ధర్నా దగ్గరికి రావడం జరిగింది, కూర్చున్నారు. మరి చెప్దాం వీళ్ళు అసలు ఏ విధంగా బాధపడుతున్నారు ఏంటి అనేసి. మీరే ఊరండి? మాది జోగులాంబ గద్వాల మేడం. మీరు ఇక్కడికి వచ్చి ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? ఉదయం వచ్చినాం మేడం, 4 గంటలకు. సో ఎంతమంది బాధితులు ఉన్నారు? ఇక్కడ సుమారు 300 మెంబర్స్ ఉంటారు మేడం. 300 మెంబర్స్ ఇందులో పాల్గొన్నారు. అవును మేడం. మీకేమనిపిస్తుంది ఇలా జరగడం వల్ల? నాకు 126.5 మార్క్స్ వచ్చినాయి మేడం. మాది గద్వాల్ డిస్టిక్, మాది గట్టు మండలం మేడం. తెలంగాణ రాష్ట్రంలోనే వెనకబండ మండలం, విద్యలో వెనకబండ మండలం గట్టు మండలంలో కష్టపడి చదివి కాసి 126 మార్కులు తెచ్చి జాబ్ రాకపోతే అక్కడ నుంచి ఎట్లా వస్తారు మేడం విద్యార్థులు? ఈ డెవలప్మెంట్ అయిన డిస్టిక్లోనే 80-90 మార్కులకు జాబ్లు ఇచ్చి వెనకబడిన డిస్టిక్ నుంచి 126.5 తెచ్చుకొని కూడా నాకు ఏం లాభం మేడం? మా తల్లిదండ్రులు అడుగుతున్నారు మేడం. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి మేడం ఆ బాధ? నోటిఫికేషన్లో అసలు CD1 CD2 ప్రకారం ఇస్తామని ఇచ్చినారు మేడం. ఏదో చిన్న లైన్లో జీవో 46 అని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు డిస్టిక్ వైజ్ కట్ ఆఫ్ ఇస్తామంటే ఎట్లా మేడం? మాకు ఇంతకి ఆ రోజు వివి శ్రీనివాస్ వారు టీ-షర్ట్ లైన్లో ఒక్క మాట గురించి చెప్పలేదు మేడం. అన్ని లాంగ్ జంప్, షార్ట్ పుట్ అవల్ల చెప్పినాడు, కానీ ఈ జీవో 46 గురించి చెప్పలేదు మేడం. మాకు ఇంత అన్యాయం చేసినాడు మేడం. మా జీవో 46 రద్దు చేసి CD1 CD2 ప్రకారం రిజల్ట్ ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేడం. ఓకే అండి. సో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో బ్రదర్ చెప్పండి, సో మీదే ఊరండి? మాది కరీంనగర్ మేడం. ఓకే, మీరు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు ఈ విషయంలో? రిజల్ట్ వచ్చినప్పుడు అండి, మాకు రిజల్ట్ వచ్చినాకనే ఇట్లా మేము అన్యాయం గురయ్యామని మాకు తెలిసింది. అంతకుముందు తెలియలేదు. అప్పుడు టీసెట్ ఇంటర్వ్యూలో కూడా ఈ TSLPRB చైర్మన్ పివి శ్రీనివాసరావు గారు వాళ్ళు అడిగితే, యాంకర్ గారు అడిగితే కూడా ఈ జీవో నెంబర్ 46 వల్ల పెద్ద చేంజ్ ఏమి ఉండదని చెప్పారు. కానీ ఇప్పుడు దాదాపు ఒక 30 మార్కుల తేడా ఉంది. మెట్రోపాలిటన్ సిటీ ఇది, మేము పల్లెల్లో ఉన్నాం. మెట్రోపాలిటన్ సిటీలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయా? పల్లెల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉన్న పోస్టుల్లో 100కి 53 ఇక్కడ ఇస్తే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఏమైపోవాలి? మెట్రోపాలిటన్ సిటీలో అవకాశాలు ఎక్కువ ఉండి వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినాక పల్లెల్లో ఉన్న వాళ్ళు వ్యవసాయం చేయాలా? నేను అడిగే క్వశ్చన్ అదే అడుగుతున్నాను. సో ఇదండి. సో వీళ్ళందరూ కూడా ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని గురించి ఏ విధంగానైనా మాకు న్యాయం జరగాలని చెప్పి చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇదే ఇంకా ఆఖరి ప్రయత్నం అన్నట్టుగా ఇక్కడ ధర్నాకి అయితే దిగారు. మరి చూద్దాం వీళ్ళ ప్రయత్నం ఎంతవరకు నెరవేరుతుందనే అంశం మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని మనం కూడా కోరుకుందాం.